ఆగండి ఆగండి, ఇదేంటిది? చీరకి ఏదో కట్టుకున్నారు మీరు. దీన్ని స్వాగ్ అంటారండి. ఇందాక ఎలాడుతుంది అనుకున్నా. కార్తాలమా? థ్యాంక్స్. కొంగుకి మొగుళ్ళని చుట్టుకుంటారని ఇప్పటివరకు తెలుసు, కానీ తాళాలు కూడా చుట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక నుంచి హేమ జయ అని ఊరికే అనట్లేదు, ఫైనల్గా నిర్మ ఈవిడ అనమాట, అందుకే చెప్తున్నా. సో ఎస్, మా నిర్మ అనన్య నాగల్ల మాటలు ఇప్పుడు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫిల్మ్ని మంచిగా సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? కొంచెం సౌండ్ చేయండి అట్లీస్ట్, అడిగినందుకైనా. సో ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము March 26న. సినిమా చాలా ఫన్గా హ్యాపీగా చేసాము. అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి, బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ థ్రిల్లర్ కానీ కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 March. థ్యాంక్ యూ. యా ప్లీజ్. సారీ అండి, మా అందరిలో చిన్నది సుప్రీత. ఆల్రెడీ తనది ఒక మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో, బాగా ఆడింది, తనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా తనకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. మా ఫ్యామిలీలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఓన్లీ గర్ల్ చైల్డ్ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు అమ్మాయిని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తామని చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక తెలుగు అమ్మాయి మా అందరిలో చిన్నది మీ ముందుకు వస్తుంది, తను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్స్గా మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, సుప్రీతని ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సుప్రీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ హేమ గారు, థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఎస్, ఇప్పుడు ఆబ్వియస్గా శ్రీరాముడు కాదు, ఆడవాళ్ళందరి మధ్యలో నిలబడిన మా శ్రీకృష్ణుడు వస్తున్నారు ఇప్పుడు ముందుకి. గోపాలుడు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వీచ్ చేసిన మీడియా సోదరులందరికీ, అన్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే వేదికను అలంకరించిన మా లేడీ క్వీన్స్, హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పేరు పేరున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నందువల్లే మేమందరం పుట్టగలిగాము. అండ్ సో లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా లేచిని మహిళా లోకం అనే ఈ సినిమా మేము యాక్చువల్లీ కొన్ని 1-2 years అయింది షూట్ చేసి. అండ్ నిన్ననే యాక్చువల్లీ వైజాగ్లో ఒక కాన్సర్ట్ జరిగిందనమాట. దాన్ని ముందు రోజు కార్తిక్ గారు ఫోన్ చేశారు, మన ట్రైలర్ లాంచ్ ఉంది, వావ్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్సైటెడ్గా వచ్చేసాను నేను. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీరంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలు అయితే ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా? నేను చెప్తున్నా, సిగ్గుపడకలా చెప్పండి, నచ్చిందా లేదా ట్రైలర్? నాకైతే పిచ్చగా నచ్చింది, చూడంగానే నేను నవ్వుకున్నాను. బేసిక్గా ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్యలో లీడ్ ప్లే చేస్తున్నా, అంటే వీఆర్ అ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా లాగి ఎలా చూపించవచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంతా కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు, ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు.
అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవచ్చు అని ఒక హెచ్చరిక ఇది అందరికీ. సో ఇట్స్ సూపర్బ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, చాలామంది రిలేట్ అవుతారు దీనికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అర్జున్ గారు, కార్తిక్ గారు ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్. ఐ హ్యాడ్ సూపర్ ఫన్. హేమ గారు తెచ్చిన అమేజింగ్ ఫుడ్ తిన్నాము మేము ఆన్ సెట్స్. లక్ష్మి గారితో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ అంటే మీరు బిర్యానీ పెట్టిన రోజు నేను లేనండి, నేను ఆ రోజు లేనండి. నేను చేసి లేదు, బట్ ఇప్పుడు వస్తానండి, ఇప్పుడు పెడితే వస్తాను, ఇప్పుడు పెడితే వస్తానండి పక్కా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హరితేజ అండ్ ఆల్, మాకు మ్యూజిక్ సంబంధం కూడా ఉంది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అనన్య, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కొన్ని ఇందాక తను అడుగుతున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే, రొమాంటిక్ సీక్వెన్స్లో కొరియోగ్రాఫ్ నేనే చేశానండి. అదే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ కూడా ఉంది మా ఇద్దరి మధ్యలో, ఒక రొమాంటిక్ సీక్వెన్స్. సో అది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో శ్రీరామచంద్ర అని ఒక డిఫరెంట్ రూపంలో, అంటే యాక్టర్గా ఏదో అక్కడిక్కడ కొంతమంది చూసుంటారు, ఈ సినిమాలో కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది యాక్టర్ సైడ్ ఆఫ్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ లేచింది మహిళా లోకం సూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. థ్యాంక్స్. ఆల్రౌండర్